బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఈ సీజన్ లో కళ్యాణ్ అండ్ తనుజ బాండ్ ఏదైతే ఉందో క్యూటెస్ట్ బాండ్ ఐ హావ్ ఎవర్ సీన్ మామ. ఇద్దరు గొప్పలే, ఇద్దరు క్యూట్ పర్సనాలిటీస్, ఇద్దరు మంచి పర్సనాలిటీసే. అరే ఏంట్రా ఇది, వాళ్ళిద్దరు ఒకరికొకరు పోటీ అనేది లేకుండా వాడు గెలిచినా ఓకే, ఈ అమ్మాయి గెలిచినా ఓకే అనేంత సెన్స్ లో నా నా ఆటని దగ్గరుండి పుష్ చేసింది. ఆ అమ్మాయి లేనిది నా ఆట లేదని కళ్యాణ్ పిఆర్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, తనుజ కానీ ఎంత బయట అవుట్ సైడ్ తను డైరెక్ట్ గా చెప్పి చంప మీద కొట్టినట్టుగా చేస్తున్నాడు. ఫ్యాన్స్ లో ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడతారో, పిఆర్ లో ఎవరైతే నెగిటివ్ గా చేయాలని ట్రై చేస్తారో వాళ్ళందరికీ డైరెక్ట్ గానే ఆ అమ్మాయి నన్ను నడిపింది అన్నప్పుడు మీరు ట్రోల్ చేసి అన్ని వేస్ట్ అయిపోతాయి. అదే విధంగా తనూజ గారు డైరెక్ట్ గా తనూజ గారిని కళ్యాణ్ ఫ్యాన్స్ ని, కళ్యాణ్ పిఆర్ ని, కళ్యాణ్ ఫ్యాన్స్ ని తనూజ గారు కానీ వీళ్ళు కానీ తనూజ గారు పిఆర్ కావచ్చు, తనూజ గారు కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు అంటుంటారు చూసారా, అమ్మాయిలు పిచ్చను ఇంకోటో సంథింగ్ అని. అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ చంప మీద పెట్టాలని వేసేటట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఇలాంటి అబ్బాయి ఒకరి జీవితంలో కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఫ్రెండ్, ఇలాంటి అబ్బాయి ఉండాలి అబ్బాయిగా అనేసి అంటుంది ఆవిడ కూడా. దాంతో పాటుగా నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంటుంది అన్నప్పుడు ఇంకేం చెప్పాలి. వాళ్ళ రిలేషన్ వీళ్ళిద్దరికి కలిపి ఇచ్చేయండి రా, కప్పు ఇచ్చేయండి రా అనేటట్టుగా అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎంతమంది కనిపిస్తుందో లేదు. ఇంత క్యూటెస్ట్ బాండింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ డెసిషన్ కూడా, బిగ్ బాస్ టీమ్ డెసిషన్ కూడా, బిగ్ బాస్ వాళ్ళ డెసిషన్ కూడా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏం మారద్దో, ఎలా బిహేవ్ చేస్తారనేది మనం ఊహలకు అందరం. కాబట్టి విన్నర్ గురించి పక్కన పెట్టి